నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ ఏర్పాట్లు కేసీఆర్ ఆధ్వర్యంలో సాయంత్రం గన్ పార్క్ నుంచి కవాతు పన్నెండు వందల మంది బలిదానాలకు కాంగ్రెస్ కారణం అమరులకు నివాళులర్పించే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్న బీఆర్ఎస్ కాకతీయ యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల నిరసన రాజముద్ర నుంచి కళాతోరణం తీసేయొద్దని ఆందోళన టీ న్యూస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ కోర్సులపై విద్యార్థులకు సలహాలిస్తున్న నిపుణులు ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని 2 కోట్ల వసూలు పరారైన కెతావత్ సంతోష్ పై బాధితుల ఫిర్యాదు సొంత భూమిలో ఇసుక మేట తీస్తుంటే అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బంది ములుగు జిల్లా చినబోయిన్పల్లిలో ఉద్రిక్తత కొండగట్టులో దీక్ష విరమిస్తున్న అంజన్న మాలదారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటున్న భక్తులు ఇక అప్డేట్ చూస్తే తెలంగాణ దశాబ్ది సంబరాలను పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమవుతుంది. చరిత్రలో నిలిచిపోయేంత గొప్పగా గులాబీ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. సంబరాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారు. జూన్ 2న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానంటనున్నాయి. ఉదయం 9:30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత గులాబీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. జూన్ 3న జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశాలు, పార్టీ జెండా ఆవిష్కరణలు ఉంటాయి. అనంతరం పళ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చూడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డలంతా పాల్గొని ఈ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్వరాష్ట్ర దశాబ్ది సంబరాలకు తెలంగాణ భవన్ అందంగా ముస్తాబవుతుంది. గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అటు తీవ్రమైన ఎండల నేపథ్యంలో భవన్ అంతా చలో పందిళ్లు వేశారు. ఇక రంగురంగుల విద్యుత్ వెలుగులతో తెలంగాణ భవన్ దగదగా మెరిసిపోతుంది. జూన్ 2న భారీ స్థాయిలో తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ సంబరాలకు హాజరు కానున్నారు. అటు గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వేడుకలకు తరలిరానున్నారు. దశాబ్దాల అణిచివేతతో దగాపడిన తెలంగాణలో ఒకే ఒక్క పిడికిలి పోరాట స్ఫూర్తిని రగిలించింది. జాతిని జాగృతం చేసి చరిత్రలో నిలిచే ఉద్యమానికి సారథ్యం వహించింది. అలుపెరగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది. స్వరాష్ట్రమైన తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం అదే సారథ్యం దశాబ్దం పాటు అద్భుతాలను ఆవిష్కరించింది. గెలిచినా నిలిచినా తెలంగాణ దశాబ్ది కాలం తర్వాత ప్రమాదంలో పడితే మళ్లీ అదే నాయకత్వం కంచెగా నిలుస్తున్నది. ఉద్యమం, అవతరణం, దశాబ్ది విజయం ఈ 3 దశలకు కారణమైన నాయకుడు కేసీఆర్. తెలంగాణ నేతలతో కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది అవినాభావ సంబంధం. అందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దశాబ్ది వేడుకల అంబరానంటేలా జరగనున్నాయి. దశాబ్దాల అణచివేత, విధ్వంసం, పక్షపాత పాలనతో దగా పడిన నేల తెలంగాణ. స్వేచ్ఛా పాలన కోసం ఒకసారి ఉద్యమిస్తే రాజకీయ చాణక్యం ఆ పోరాటాన్ని అణగదొక్కింది. అన్ని రంగాల్లో ఆగమై స్వరాష్ట్రం సాధ్యం కాదని జాతి యావత్తు సుప్తావస్థలోకి చేరుకున్న తరుణం. ఏండ్లకు ఏండ్లు, దశాబ్దాలు గడిచిపోయాయి. నీళ్లు లేక, నిధులు ఇయ్యక, ఉద్యోగాల ఊసే లేక తెలంగాణ కోటి వేదనల వీణగా రోధించింది. ఇటువంటి తరుణంలో ఒక పిడికిలి పైకెగసింది. జై తెలంగాణ అని నినదించింది. దుస్సాధ్యమైన లక్ష్యం కోసం పోరాట రాగం ఎత్తుకున్నది. నిద్రాణమై ఉన్న జాతిని జాగృతం చేసింది. ఒక్కడై పిడికిలెత్తిన ఆ నిస్వార్థ సంకల్పమే కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణకు సమ్మోహన శక్తి. ఆ శక్తి తెలంగాణ యావత్తును మహోగ్ర జ్వాలగా మండించింది.
ఆ చైతన్యాన్ని అందుకున్న ఎందరో తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం కోసం అమరులయ్యారు. కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర ఉద్యమం ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు, కుట్రల కుతంత్రాలను ఛేదించింది. గాంధేయ మార్గంలో రాజకీయ తంత్రంతో, ఎవరి ఊహకు అందని వ్యూహాలతో లక్ష్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఉద్యమ ఆకాంక్షలే పరమావధిగా స్వపరిపాలనలో దశాబ్ద కాలం వెలుగులు విరజిమ్మింది తెలంగాణ రాష్ట్రం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను Now, Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. ఉద్యమంలో దశాబ్దంన్నర కాలమైన, స్వరాష్ట్ర పునర్నిర్మాణంలో అయినా, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమైనా, ఏ సందర్భంలో అయినా తెలంగాణకు కంచెగా నిలుస్తున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని స్థానమే కేసీఆర్కు సుస్థిరమైన సింహాసనం. రాష్ట్ర ఉద్యమం, స్వరాష్ట్ర అవతరణం, స్వపరిపాలనలో దశాబ్ది విజయం, ఈ 3 దశలకు కారణమైన ఏకైక నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ప్రత్యేక తెలంగాణ పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తైతే, సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు దేశానికే ఆదర్శం. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ కేసీఆర్ పాలనలో సిరుల మాగాణమై పులకించింది. ఒకటా రెండా, ఏ రంగంలో చూసినా తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసింది. దశాబ్ది కాలంలో తెలంగాణ సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం దొరికింది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పునర్వైభవం వచ్చింది. ఒకప్పటి కరెంటు కోతల తెలంగాణ 24 గంటల విద్యుత్ వెలుగులతో ప్రజ్వలించింది. సంక్షేమం అనే పదానికి దేశానికే కొత్త భాష్యం చెప్పింది. స్వరాష్ట్ర అవతరణం తర్వాత తెలంగాణ ఇప్పుడు దశాబ్ది విజయం ముందట నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ సంబురమంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను బీఆర్ఎస్ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలను అంతే ఘనంగా ముగించేందుకు సన్నద్ధమైంది. కేసీఆర్ పిలుపునందుకొని 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు సంబరాలను విజయవంతం చేసేందుకు గులాబీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 1న అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ట్యాంక్ బండ్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన అమరజ్యోతి వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇక జూన్ 2న తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం తెలంగాణ భవన్ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో తెలంగాణ భవన్ మెరిసిపోనుంది. జూన్ 2న ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్పై జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం గులాబీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇక జూన్ 3న అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.
మొత్తంగా రాష్ట్ర సాధన కోసం సాగిన మహోజ్వల ఉద్యమమైన, అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో జరిగిన హక్కుల పోరాటమైన, నేడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర జల హక్కుల కోసం అడ్డుగోడగా నిలబడిన అది ఒక్క కేసీఆర్కే సొంతం. అలవి కాని హామీల మాయలో పడి మోసపోయిన తెలంగాణకు అండగా నిలుస్తున్నది కూడా కేసీఆరే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నాయి. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసీఐ ఆర్డర్స్ అండ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఈసీఐ వారు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం ఎవ్రీ అసెంబ్లీ సెగ్మెంట్లో అట్ ర్యాండమ్ 5 పోలింగ్ స్టేషన్స్ని పికప్ చేసి దానికి వీవీప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. ఈ వీవీప్యాట్ స్లిప్స్ కౌంట్ చేయాలంటే వీవీప్యాట్ స్లిప్స్కి సెపరేట్ బూత్ ఉంటుంది. ఎందుకంటే స్లిప్స్ అందుకనే దానికి చుట్టూ ఈ జాలీలాగా ఉంటుంది, సో దట్ నోబడీ క్యాన్ టచ్ ఇట్. అండ్ దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్. సో వాళ్ళు దానికి కౌంటింగ్ చేస్తారు. ఇది జరిగేది ఆఫ్టర్ ద ఎంటైర్ కౌంటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్ ద ఈవీఎంస్. దాని తర్వాత దీన్ని లాస్ట్లో చేస్తారు. చేసిన తర్వాత ఈ 5 అట్ ర్యాండమ్ లేఅవుట్ తీసుకుంటారంటే అక్కడ అబ్జర్వర్ గారు ఉంటారు, ఆరో గారు ఉంటారు, వీళ్ళు చూస్తారు. సో ఆ 5 కేసులు కౌంట్ చేసిన తర్వాత టాలీ చేస్తారు. దేంతో ఈవీఎం నంబర్స్ అండ్ వీవీప్యాట్ స్లిప్స్ నంబర్ క్యాండిడేట్ వారీగా కరెక్ట్గా సేమ్ వచ్చిందా లేదా టాలీ చేస్తారు. టాలీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ కమ్స్ కరెక్ట్ దెన్ దే విల్ గో ఫర్దర్ ఫర్ కంపైలేషన్ ఆఫ్ సెగ్మెంట్ వైజ్ నంబర్స్. తర్వాత పోస్టల్ బ్యాలెట్ నంబర్స్ అంత కంపైల్ చేసిన తర్వాత టోటల్ నంబర్స్ వస్తాయి క్యాండిడేట్ వారీగా. ఆ క్యాండిడేట్ వారి నంబర్స్ దాని తర్వాత దాన్ని రిజల్ట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద స్టాఫ్ హూస్ బీయింగ్ అలాటెడ్ ఫర్ ద కౌంటింగ్ వాళ్ళని కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా మనకు స్టేట్లో కౌంటింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఈజ్ అబౌట్ 10,000. సో వీ టేక్ అబౌట్ 50% ఎక్స్ట్రా. ఆ 50% ఎక్స్ట్రా తీసుకొని అందులో నుంచి అట్ ర్యాండమ్ ఒక 120% అంటే 20% ఎక్స్ట్రా వరకు ఫస్ట్ ర్యాండమైజేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ర్యాండమైజేషన్ అంటే సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అబ్జర్వర్ గారి సమక్షంగా జరుగుతుంది. అబ్జర్వర్స్ రేపు 10:30 కదా, రేపు 10:30కి రిపోర్ట్ చేయమని చెప్పారు వాళ్ళకి. సో ఈసీఐ వారి ఆర్డర్స్ ప్రకారం మన దగ్గర 49 అబ్జర్వర్స్ కదా, 49 అబ్జర్వర్స్ వస్తున్నారు. 49 అబ్జర్వర్స్ వాళ్ళ కౌంటింగ్ సెంటర్స్కి వెళ్ళిపోతారు. అక్కడ చేరిన తర్వాత డిఓ గారి సమక్షంలో ఒక్కొక్క సెగ్మెంట్కి అక్కడ ఉన్న టేబుల్స్ బట్టి ఈ కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. దిస్ విల్ హ్యాపన్ 24 hours బిఫోర్ ద యాక్చువల్ కౌంటింగ్, అంటే 3rd నాడు జరుగుతుంది. తర్వాత 3rd ర్యాండమైజేషన్ ఫైనల్గా ఆన్ 4th ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లా అగైన్ అబ్జర్వర్ గారి సమక్షంగా అట్ ర్యాండమ్ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సెట్ని అలాట్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ అలాట్మెంట్. ఆల్రెడీ 2 rounds ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద స్టాఫ్. 3rd round ఆఫ్ ట్రైనింగ్ మళ్ళీ 3rd నాడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పీపుల్ సో దాట్ ఎవరికి ఏం డౌట్ లేకుండా ఉండాలి. అట్లాగే ఈసీఐ వారు కొన్ని డౌట్ క్లియరింగ్ సెషన్స్ పెట్టారు. IIIDM నుంచి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఆ రోజు కోసం పెట్టారు. కొంత డ్రై రన్ కూడా చేసి చూపించడం జరిగింది. ఎట్లా చేయాలి, ఏమేమి సాధకాలు దాంట్లో రావచ్చు, దానికి ఎట్లా హౌ ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్డ్, అవి అంతా డీటెయిల్స్ ఆల్రెడీ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ దిస్ ఎంటైర్ ప్రాసెస్లో
computerization and IT is very, very important part. The entire data that is coming out has to be tabulated, fed into the ECI website. So దీని కోసం almost 700 computers will be used all over the centers put together. Almost 800 వరకు మనం ఐటీ స్టాఫ్ని ట్రైన్ చేసి వాళ్ళని కూడా డ్రై రన్స్ వాళ్ళ ద్వారా చేయించేసి కూడా రెడీ చేసి వాళ్ళని పెట్టాము. సో దట్ వీళ్ళు ఈ కంప్యూటర్స్ మీద పనిచేస్తారు. ఈ కంప్యూటర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కానింగ్కి కంప్యూటర్స్ వాడతారు, తర్వాత టాబులేషన్కి కంప్యూటర్ వాడతారు, తర్వాత ఫైనల్గా ఎన్కోడ్ డేటా ఎంట్రీకి కంప్యూటర్ వాడతారు. ఈ మూడు దీంట్లో కంప్యూటర్స్ విల్ బి యూజ్డ్. తర్వాత క్యాండిడేట్స్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే టుడే బై 5 PM లేటెస్ట్ వాళ్ళకి ఏమైనా కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేయాలి అంటే ఆ లిస్ట్ వాళ్ళు ఆ రోజుకు ఇవ్వాలి. సో బై టుడే 5 PM candidates should inform their list of counting agents to the returning officer. Candidates can appoint one more counting agent. అంటే వాళ్ళు ఎంతమందిని అపాయింట్ చేయవచ్చు అంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అంత అపాయింట్ చేయవచ్చు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ లేకపోతే ఎక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండరు ఆ సెగ్మెంట్లో ఏఆర్ఓ గారు కూర్చుంటారు టేబుల్ మీద. ఆ టేబుల్ మీద ఒక కౌంటింగ్ ఏజెంట్ని కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. దాట్ ఆల్సో దే కెన్ ఇన్ఫార్మ్ హూమ్ దే వాంట్ టు అపాయింట్ దేర్. కొన్ని చోట్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈవీఎంస్కి 2 హాల్స్ ఉన్నాయి, కొన్ని ప్లేస్లో పోస్టల్ బ్యాలెట్కి 2 హాల్స్ ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఆ సెకండ్ కౌంటింగ్ హాల్కి ఇంకా ఒకరు కౌంటింగ్ ఏజెంట్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. తర్వాత 2414 మైక్రో అబ్జర్వర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ వీళ్ళు అబ్జర్వర్ గారు కింద పని చేస్తారు. సో దే విల్ బి బేసికలీ అబ్జర్వింగ్ ద థింగ్. ప్రతి టేబుల్ మీద ఒకరు ఉంటారు, టాబులేషన్ టేబుల్ మీద ఉంటారు. సో వీళ్ళంతా అబ్జర్వర్ గారు ఫైనల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో దీస్ 2400 మైక్రో అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ మీద కూడా ఉంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 8 o'clock సెకండ్ నాడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ 2 కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ½ an hour తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్ మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరే వేరేగా ఉన్నాయి. అందుకనే అన్ని సైమల్టేనియస్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఏ టేబుల్ మీద ఏ ఈవీఎం అంటే విచ్ పోలింగ్ స్టేషన్ ఈవీఎం విల్ బి కౌంటెడ్ దట్ విల్ బి ప్రీ డిసైడెడ్. అందులో ఆల్రెడీ అంటించేసి పెడతారు. సో దాని ప్రకారం ఆ ఈవీఎంని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈవీఎంతో సహా ఓన్లీ సియు తీసుకువస్తారు ఆబ్వియస్లీ బికాస్ ద ఓట్స్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ద సియుతో సహా 17C కూడా తీసుకువస్తారు. 17C హ్యాస్ బికమ్ వెరీ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాస్ హ్యాపెండ్. 17C ఆ ప్రిజైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆ ఫామ్ 17Cని కూడా టేబుల్లోకి తీసుకువస్తారు. Counting agents are permitted to see the number that is there on the EVM seal. దాని మీద సీల్ ఉంటుంది, దానికి నంబర్ ఉంటుంది. ఆ నంబరు తర్వాత 17Cలో నంబర్ ఉంటుంది. వాళ్ళు కావాలంటే అది టాలీ చేసుకోవచ్చు. కౌంటింగ్ అయిన తర్వాత సియుది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే కౌంటింగ్ నంబర్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే వచ్చిన తర్వాత దాన్ని ట్యాబులేట్ చేస్తారు. ట్యాబులేట్ చేసిన తర్వాత ఫామ్ 17Cలో సెకండ్ పార్ట్ ఉంటుంది. క్యాండిడేట్ వారీగా ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అది నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ కౌంటింగ్ సూపర్వైజర్ దాంట్లో సైన్ చేస్తారు. దాంతో సహా
కౌంటింగ్ ఏజెంట్స్ కూడా దాంట్లో సంతకం పెట్టాలి దట్ దే హ్యావ్ సీన్ అండ్ ద నంబర్స్ ఆర్ టాలింగ్. ఏ నంబర్స్ టాలీ అవుతున్నాయి, ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఇక్కడ క్యాండిడేట్ వారీగా టోటల్ ఎన్ని ఓటు వచ్చాయి, ఈ రెండు టాలీ అవుతున్నాయా లేదా, ఇది చెక్ చేసుకొని కౌంటింగ్ ఏజెంట్ ప్రతి టేబుల్ మీద దీన్ని టాలీ చేసుకొని సంతకం పెట్టాలి. ఇట్లాగే టేబుల్ వారీగా ఈ నంబర్స్ని తీసుకువచ్చి ఏఆర్ఓ గారి టేబుల్ మీద దాన్ని టాబులేట్ చేస్తారు. టాబులేట్ చేసిన తర్వాత సేమ్ థింగ్ అబ్జర్వర్ కూడా చూస్తారు దాన్ని. అబ్జర్వర్ గారు కూడా చెక్ చేసిన తర్వాత హీ విల్ ఆల్సో